హలో. నేనొక రిటైల్ ఇన్వెస్టర్స్‌కి ఒక అప్డేట్ ఇద్దామని అనుకుంటున్నాను. అదేంటంటే యాస్ పర్ సెబీ, ఎన్ఎస్‌సి, బీఎస్‌సి రిపోర్ట్స్ ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్స్ బిలో 2,00,000 ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు ఆప్షన్ ట్రేడింగ్స్‌లో 90% లూజ్ అవుతున్నారు వాళ్ళ మనీని. ఎవ్రీ డే 3% మినిమమ్ లూజ్ అవుతూ 30 డేస్‌లో వాళ్ళ మనీ ఎరాడికేట్ చేసుకుంటున్నారు. ఇది నేను చెప్పే మాట కాదు. సెబీ డేటా రిలీజ్ చేసింది. అండ్ నెక్స్ట్ ఇంట్రా డేలో 70-80% వాళ్ళ మనీని లాస్ అయిపోతున్నారు మార్కెట్‌లో. అండ్ షార్ట్ టర్మ్‌లో 10-30% లాస్ అయిపోతున్నారు. ఎవరైతే లాంగ్ టర్మ్ ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ ఫైండ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే మార్కెట్‌లో మనీ తీస్తున్నారు. మిగతా వాళ్ళు అందరూ లాస్ అయిపోతున్నారు. ఇండియాలో ఎందుకు బ్యాడ్ నేమ్ ఉంది? ఇందుకే బ్యాడ్ నేమ్ ఉంది ఈక్విటీ మీద. ఈరోజు రూ. 1,00,000 పెట్టి రేపు ఎమ్మటే 10,000 రావాలి, 20,000 రావాలి అంటే మార్కెట్‌లో రావు. యూ మస్ట్ హ్యావ్ పేషెన్స్, కాంపౌండింగ్, లాంగ్ టర్మ్. మీ సేవింగ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. రిస్క్ చేసి డబ్బులు ఇన్వెస్ట్ చేసి డబ్బులు రావాలి. ఎలా ఉంటదంటే రిటైల్ ఇన్వెస్టర్ మైండ్ సెట్. సపోజ్ నేను ఒక ఏ స్టాక్స్ కొంటారు రిటైల్ ఇన్వెస్టర్స్? తక్కువ రేట్‌లో ఉన్నాయి. తక్కువ మార్కెట్ వాల్యుయేషన్ ఉన్నాయి. చిన్న స్టాక్స్ కొంటేనే అవి డబుల్ అయిపోతాయి అనే భ్రమలో ఉంటారు రిటైల్ ఇన్వెస్టర్స్. సో, చిన్న స్టాక్ కొంటాడు. మార్కెట్ కరెక్షన్ వల్ల ఒక 20% స్టాక్ పడిపోద్ది. ఎమ్మటే అమ్ముతాడు. అమ్మంగానే ఏం లాస్ వస్తది? దీంతో పాటు చార్జెస్ ఒక 2% పడతాయి. బ్రోకరేజ్ చార్జెస్, జీఎస్టీ, సెబీ ఎక్స్‌చేంజ్ ఇలాంటివన్నీ. సో, 22% లాస్ అయిపోతాడు. సో, రూ. 100లో రూ. 20 పోతే ఇంక 80 ఉంటాయి. మళ్ళీ ఒక షేర్ కొంటాడు. దాని మీద ఎమ్మటే రిజల్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ 1,00,000 ఇన్వెస్ట్ చేసి ఉంటాడు. 1,00,000 అయినప్పుడు దాన్ని అమ్ముతాడు. మళ్ళీ అలా మనం చేంజ్ అయితా ఉంటాం మన మైండ్ సెట్. రిటైల్ ఇన్వెస్టర్స్‌కి ఏంటంటే డబ్బులు త్వరగా డబుల్ కావాలి. మార్కెట్‌లో చూడాల్సింది ఇది కాదు. రిటైల్ ఇన్వెస్టర్ షార్ట్ టర్మ్‌లో మనీ సంపాయాలి. ఒక 2, 3 మంత్స్‌లో అంటే ఫస్ట్ స్ట్రాంగ్ స్టాక్‌ని కొనాలి. రోజు వాలటైల్ అయ్యే స్టాక్‌ని కాదు కొనేది, స్ట్రాంగ్ స్టాక్‌ని కొనాలి. అప్పుడు మాత్రమే మీరు షార్ట్ టర్మ్‌లో మనీ చూస్తారు. లాంగ్ టర్మ్‌లో అంటారా? విత్ అంతా రీసెర్చ్ చేసి మరీ కొనాలి. లాంగ్ టర్మ్ స్టాక్ కోసం మీరు చాలా రీసెర్చ్ చేయాలి. నేను ఖచ్చితంగా చెప్పేదేంటంటే లాంగ్ టర్మ్‌లో ఎవరైతే స్టాక్ కొంటున్నారో ఫస్ట్ దాంట్లో రిపీటెడ్ ఇన్వెస్టర్స్ ఒక్కళ్ళన్నా ఉంటేనే మాత్రమే లాంగ్ టర్మ్ స్టాక్ కొనండి. అంటే పెద్ద ఇండియాలో ఉన్న బ్యాంక్స్ గానీ, మ్యూచువల్ ఫండ్స్ గానీ, ఫారెన్ ఇన్వెస్టర్స్ గానీ, బట్ మంచి రిప్యూటెడ్ మ్యూచువల్ ఫండ్స్ లైక్ ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సి, ఐసీఐసీ, కోటక్ మహీంద్రా, యాక్సిస్, నిప్పాన్ ఫండ్ ఇంకా చాలా ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివి. ఫారెన్ ఇన్వెస్టర్స్ లైక్ బ్లాక్ రాక్, వాంగార్డ్, గోల్డ్‌మ్యాన్ స్నాచ్ చాలా మందికి తెలిసిన కంపెనీస్, హై రిప్యుటేషన్ ఉన్న కంపెనీస్, మనీని కాంపౌండ్ చేస్తున్న కంపెనీస్. అంటే మీరు వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూడొచ్చు. వాళ్ళ మనీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎంత కాంపౌండ్ చేశారు. సో, అలాంటి స్టాక్స్‌ని లాంగ్ టర్మ్‌కి సెలెక్ట్ చేసుకోండి. నా సజెషన్ ఏంటంటే డోంట్ చూస్ ఏ స్టాక్ విచ్ ఈస్ బిలో 1000 క్రోర్స్ ఫర్ లాంగ్ టర్మ్. ఎందుకంటే అది చాలా రిస్క్. మెయిన్‌గా రిటైల్ ఇన్వెస్టర్స్‌కి అది చాలా రిస్క్. 1000 క్రోర్స్ కన్నా ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీని మాత్రమే లాంగ్ టర్మ్‌కి సెలెక్ట్ జేసుకోండి. షార్ట్ టర్మ్‌కి అంటారా? షార్ట్ టర్మ్‌కి అసలు నేనైతే షార్ట్ టర్మ్ స్టాక్స్‌కి లార్జ్ క్యాప్ ఇప్పుడు లార్జ్ క్యాప్‌లా టాటా మోటార్స్ లాంటి కంపెనీ ఒక 20% పడ్డదనుకోండి. ఒక 10% అన్న ఇంక్రిమెంట్ ఉంటది అనే ఉద్దేశంతో కొని 3 మంత్స్‌లో మనం అమ్మేస్తాం. సో, అలాంటి స్టాక్స్ లార్జ్ క్యాప్‌నే షార్ట్ టర్మ్‌కి సెలెక్ట్ చేసుకోండి. మీరు మాత్రం పెన్నీ స్టాక్స్ జోలికెళ్తే అయితే జీరో అయిపోతారు. మీకు లక్ ఉంటే మ్యాక్స్ లక్ అనేది 1, 2% మందరికే వస్తది. 98% అయన్నీ జీరో అయిపోతాయి. నేను కూడా మొన్న ఒక పెన్నీ స్టాక్ కొన్నా. బిజినెస్ స్ట్రాంగ్‌గా ఉంది. బట్ నాకు ఈ టైంలో అది నాకు రిస్క్ అనిపించింది. నేను
మార్కెట్‌లో చాలా ప్రాఫిట్ చూసినప్పుడు, ఆ చాలా ప్రాఫిట్‌లో కొద్దిగా ప్రాఫిట్ తీసుకెళ్ళి దాని మీద పెడతా తప్ప, నా ఒరిజినల్ మనీని తీసుకెళ్ళి పెన్నీ స్టాక్ మీద పెట్టి నేను రిస్క్ చేయదలుచుకోకే నేను తీసేసాను. ఈ మధ్య నేను చాలా, చాలా, చాలా అనలిస్ట్‌ల వీడియోలు చూస్తున్నాను. వాళ్ళు చెప్పే డేటా చాలా ఇంపార్టెంట్. నేను ఇందానక మా ఇది ఈ డేటా చదివాను. అండ్ ఆప్షన్ ట్రేడింగ్స్ నేను చెప్తున్నాను 100కి 100% అవాయిడ్ చేయండి. డోంట్ గో ఇంటు ద ఆప్షన్ అండ్ ట్రేడింగ్. అది ఇట్స్ లైక్ ఎ గ్యామ్లింగ్. మీరు ముందు గ్యామ్లింగ్ కన్నా ఇంకా ఘోరం. గ్యామ్లింగ్ అన్నా నీకు ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ ఆడుతుంటే వీళ్ళు గట్టి ప్లేయర్స్ ఆడతారు, గెలుస్తది అనే ఛాన్స్ ఉంటది. బట్ నువ్వు మార్కెట్‌లో ఆప్షన్ ట్రేడింగ్‌ని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేవు. అది రేపు ఎక్స్‌పైరీ, దానికి కండిషన్స్, మార్కెట్ సడెన్ ఫాల్, ఒక ఫారెన్ ఇన్వెస్టర్ ఒక ఇద్దరు ముగ్గురు అమ్మేస్తే మార్కెట్ పడిపోతది. అప్పుడు నువ్వు ఎలా గెస్ చేస్తావు? ఇట్స్ డేంజర్ దాన్ గ్యామ్లింగ్. ఆప్షన్ ట్రేడింగ్ జోలికి అస్సలు ఎళ్ళబాకండి. ఇంట్రాడే అంటారా? ఇంట్రాడే కొంతమంది సక్సెస్ అయితారు. అది ఎందుకు అని చెప్తుంటే, మార్కెట్ న్యూస్ ఫస్ట్ ఇప్పుడు ఒక ఎల్&టీ లాంటి కంపెనీ ఉంది. వాళ్ళ మార్కెట్ క్యాప్ 1,00,000,00,00,000 ఉన్నంది. ఓ 10,000,00,00,000 ప్రాజెక్ట్ వచ్చిందా ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తా. అలాంటి టైంలో మాత్రమే మీరు ఇంట్రాడే ట్రేడింగ్ మీకు ఒరిజినల్ న్యూస్ తెలిసి, ఖచ్చితంగా ఇది పెరిగిద్ది అన్నప్పుడే ఇంట్రాడేకెళ్ళాలి. అంద చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అది మళ్ళీ మార్కెట్ జోలికెళ్ళాలంటే భయపడుతున్నారు. బట్ మీరు స్టాక్‌ని కాదు చూసేది, బిజినెస్‌ని. మనకంటే అంత టైం ఉండదు. మనం జాబులు చేస్తా ఉంటాం, పని చేస్తా ఉంటాం, ఏదో పని చేసుకుంటా ఉంటాం. బట్ పెద్ద కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్‌కి వాళ్ళకి అదే పని. ఏ కంపెనీ కరెక్ట్‌గా ఉంది, ఏ కంపెనీ గ్రోత్ ఇస్తది, వాళ్ళంతా దాని మీద రీసెర్చ్‌కే కూర్చొని ఉంటారు. 100 ఆలోచిస్తారు వాళ్ళు. ఆ కంపెనీకి అప్పులున్నా వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు. ఆ కంపెనీకి గ్రోత్ లేకపోయినా వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు. ఆ కంపెనీకి పడిపోతదనే మ్యాక్స్ 70% వాళ్ళు ఇన్వెస్ట్ చేసి 70 కాదు, 80% వాళ్ళు ఇన్వెస్ట్ చేసి లాస్ రాదు. ఒక 20% చెప్పలేం ఆ కంపెనీ ఫ్రాడ్ చేస్తే తప్ప. సో, వాళ్ళు మెయిన్‌గా ప్రమోటర్స్‌ని నమ్ముతారు. ఈ వీడియో చాలా ఉపయోగపడిద్దని నేను అనుకుంటున్నాను. అందరికి షేర్ చేయండి. ఆహ్, నేను అంత కాన్సంట్రేటెడ్‌గా ఎడిటింగ్ చేసి ఇయంతా నాకు అంత టైం గూడా లేదు. నేనింత చేసే అంటే ఎడిటింగ్స్, ఈ థంబ్‌నెయిల్స్, వ్యూస్ కోసం చేసేది గాదు. నేను జెన్యూన్‌గా ఒక నేనెలా కష్టపడుతున్నానో, నా కష్టం కొంచెం ఉపయోగపడిద్ది, బయట వాళ్ళకి నాలెడ్జ్ ఒస్తదనే ఉద్దేశంతో నేను చెప్పటం తప్ప, నాకు ఈ వ్యూస్ ఒచ్చి యూట్యూబ్‌లో డబ్బులు సంపాయాలి, యూట్యూబ్‌లో ఏదో చేయాలి. నేను ఒక కాన్సెప్ట్ నమ్ముతున్నాను. అదేంటంటే టీచింగ్ ఈజ్ బెటర్ ఫర్ లెర్నింగ్. అంటే నేను చెప్తా కొద్దీ నాకు నాలెడ్జ్, నేను చదివి నాలెడ్జ్ తెచ్చుకుంటా ఉంటాను. నాకిదొక ఛాన్స్. నేనదే ఇప్పుడు నేను వీడియో చేయాలి అనే ఆలోచన లేదనుకో, అసలు నేను చదువుతానో చదవనో. చదివితే మంచిదే, చదవకపోతే బట్ వీడియో చేయాలి అంటే ఖచ్చితంగా నేను 100% ట్రూ న్యూసే ఇవ్వాలనుకుంటా గదా! సో, దాని గురించే. సో, హోప్ మీరందరూ సబ్స్క్రైబ్ జేస్తారు అని నేను హోప్ చేస్తున్నాను. ఏమంటారు, దాన్ని మిస్ చేసుకోవట్లేదు. షేర్ చేయండి. చాలా మందికి ఉపయోగపడిద్ది. లైట్ తీసుకోబాకండి. సోషల్ ఇన్‌ఫ్లుయెన్స్ నిన్న ఫస్ట్ పోస్ట్‌లో ఒక వీడియో చూశాను. సోషల్ ఇన్‌ఫ్లుయెన్స్ చెప్పే స్టాక్స్ అన్ని 72% లాస్ వచ్చినాయి. ఫండమెంటల్స్‌తో చెప్పే స్టాక్స్ చూడండి. సీఎన్‌బీసీ, ఎన్‌డీటీవీ ప్రాఫిట్ చూడండి. వీళ్ళకన్నా వాళ్ళు చాలా అనలైజ్ చేసి చెప్తారు. బట్ వాళ్ళు చెప్పినంత మాత్రం ఫాలో కాబాకండి. మీరు అనలైజేషన్ ఉండాలి. మీకు సొంత తెలివి ఉండాలి. నువ్విప్పుడు కూరగాయల మార్కెట్‌కి పోతావు. మార్కెట్‌లో ఇప్పుడు టమాటా, ఉల్లిగడ్డ ఉంది. సపోజ్ టమాటాలు ఆహ్, మార్కెట్‌లో రూ. 40 ఉన్నాయి. మహా అయితే ఒక 50 పెట్టి కొంటావు. అలా అని 200 పెట్టి కొనవు గదా! అది నీ అనలైజేషన్. అంటే ఓకే. టమాటా 50 కన్నా పెరగదు. అలా మీరు అనలైజ్ చెయ్యాలి. మీరు తెలివిని పెంచుకోవాలి. మార్కెట్ మీద టైమ్ స్పెండ్ జేయాలి. ఇది ఉత్తిగా ఇప్పుడు యూట్యూబ్, ఇన్‌స్టా రీల్స్ చూస్తే ఏమి రాదు. మార్కెట్ మీద టైమ్ స్పెండ్ చేస్తే మీకు ఆలోచనొస్తది. ఫ్యూచర్‌లో ఏమైనా బిజినెస్ జేయాలన్నా, ఎలాంటి బిజినెస్ జేయాలనే థింకొస్తది. ఏ ప్రొడక్ట్ ఎక్కువ కొంటున్నారు జనాలు. వాళ్ళు 100 రీసెర్చ్ జేస్తారు. గుండు పిన్ని కానించి హెలికాప్టర్ దాకా ఎవరు, ఏ సెక్టారోళ్ళు ఏ బిజినెస్‌కెళ్తారు అనేది ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఇన్వెస్ట్ జేస్తారు డబ్బులు. సో, అది ఫ్రెండ్స్. హోప్ మన సబ్‌స్క్రైబర్స్ పెరుగుతారని. బాయ్. జై హింద్.